మీడియా మిత్రులకు నమస్కారం। ఈరోజు 10 ఏళ్ల కేసీఆర్ గారి పరిపాలనకు ఈరోజు ఒక చీకటి దినంగా మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియజేయడం జరుగుతూ ఉంది। ఎందుకంటే ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్రం రాదన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడు టీఆర్ఎస్ పార్టీ రథసారథి గొప్ప పాలన దక్షుడు కేసీఆర్ గారి మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సీటు విచారణ పేరుతోటి ఫోన్ ట్యాపింగ్ పేరుతోటి భయభ్రాంతులకు గురి చేయడం అనేది అది పిరికిపంద చర్యగా మేము భావిస్తూ ఉన్నాం। ఎందుకంటే ఈ శాతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక ఎన్నికల సమయంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ కానీ సీటు విచారణ కానీ ఇవి ఆయనకు గుర్తుకొస్తున్నాయి। కాబట్టి మేము ఇలా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం, సుప్రీంకోర్టే నీ ప్రభుత్వానికి మెట్టికాయలు వేసింది కాబట్టి ఇంకా సిగ్గు లేకుండా మా నాయకుడి మీద సిట్ విచారణతోటి ఎన్నొత్తుని పరిపాలనని చేతగాని పరిపాలనని ఇంకా ఇదే విధంగా సీట్ మీద తర్వాత ఫోన్ ట్యాపింగ్ మీద ఇతరాత్ర కేసుల మీద కాలం వెళ్ళదీస్తామని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా। నీ 420 హామీలు ఏమైనాయి అని అడుగుతున్నా। 6 గ్యారెంటీలు ఇచ్చినావు కదా జనాలకి, ఆ 6 గ్యారెంటీల అమలు బాధ్యత నీకు గుర్తుకొస్తలేదా అని చెప్పేసి మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి అడుగుతూ ఉన్నాం। ఇలా నీవు దావోస్ పోయినావు, నీ ముసల్తనానికి ఇంకా నువ్వు చదువుకుంటావా? ఈయనే నువ్వు సరిగా పరిపాలన లేదు, దిక్కు దివానా లేదు నీ రాష్ట్రంలో। రైతులు యూరియా కోసం రోడెక్కుతా ఉన్నారు। నువ్వు ఇచ్చినటువంటి హామీలు 2000 మహిళలకు ఇస్తున్నటువంటి 2500 రూపాయల హామీ ఏమైందని అడుగుతూ ఉన్నాం। మా తాత మా అయ్య మా అవ్వలకు ఇస్తున్నటువంటి 4000 పింఛన్ ఏమైందని అడుగుతూ ఉన్నాం। ఇవాళ ఉద్యమకారులకు 250 గజాల జాగా ఇస్తా అని చెప్పినావు, ఆ హామీ ఏమైందని అడుగుతూ ఉన్నాం। సిగ్గు లేకుండా నీ హామీలు నెరవేర్చకుండా ప్రతిపక్ష నాయకుల మీద కేసులతోటి పబ్బం గడుపుతున్నటువంటి నీకు చేతగాని ముఖ్యమంత్రి దద్దమ్మ రేవంత్ రెడ్డి ప్రభుత్వమా నువ్వు గద్దె దిగాల్సిన అవసరం ఆసన్నమైందని చెప్పేసి మేము ఈరోజు ఈ నసరురాబాద్ మండల కేంద్రం నుంచి హెచ్చరిస్తాము।